నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్. భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గడ్డిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం చాలామంది నా దగ్గరికి వెయిట్ లాస్‌కి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి డైట్ ఇస్తాము. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కీటో డైట్ ఇవన్నీ కూడా మా డైటీషియన్స్ చెప్తారు. ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఒక డౌట్ ఏంటంటే గ్రీన్ టీ తీసుకుంటే బెస్టా? లేదా బ్లాక్ కాఫీ తీసుకుంటే బెస్టా? అని అడుగుతూ ఉంటారు. దేనివల్ల ఎక్కువ వెయిట్ లాస్ ఇస్తారు? వెయిట్ లాస్ అవుతారు. ఏది బెస్ట్ అని అడుగుతూ ఉంటారండి. యాక్చువల్లీ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ రెండిటికి ఆల్మోస్ట్ సిమిలర్. అంటే సిమిలర్ అడ్వాంటేజెస్ ఉంటాయి. వెరీ రేర్ లిటిల్ డిసడ్వాంటేజెస్ అనమాట. అడ్వాంటేజెసే ఎక్కువ ఉంటాయి. సో ఏది బెస్ట్ అంటే మనం ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ బట్టి మనం తెలుసుకుందాం ఏది బెస్ట్, ఏది తీసుకోవాలి అన్నది. ఇప్పుడు మెయిన్గా ఫస్ట్ గ్రీన్ టీ గురించి తెలుసుకుందాం. గ్రీన్ టీ వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న క్యాలరీస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఆల్సో మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరగడానికి ఉపయోగపడుతుంది. ఎంత తీసుకోవాలంటే 2 నుంచి 3 కప్పులు, అంటే రోజుకి 3 సార్లు తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మరి 5-6 కప్పులు గ్రీన్ టీ అనేది తీసుకోకూడదు. అది మనకి మంచిది కాదు. కానీ 2-3 కప్స్ తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కువ అడ్వాంటేజెసే ఉంటాయి అలా తీసుకోవడం వల్ల. సో ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ తెలుసుకుంటే మరి చెప్పే కదండి, ఫ్యాట్ కరుగుతుంది. ఇంకోటి బ్రెయిన్ మెమరీ అనేది పెంచుతుంది. ఎందుకంటే దీనిలో కెఫైన్ అనేది ఉంటుంది కాబట్టి బాడీ కొంచెం యాక్టివ్గా ఉంటుంది. లేదా దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అంటే లైక్ దానివల్ల హార్ట్కి చాలా మంచిది. లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావు. సేమ్ టైం లివర్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్ లివర్ రీజనరేషన్, అంటే లివర్ కొత్తగా ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మనకి కొలెస్ట్రాల్ తక్కువ అవడం వల్ల మన బాడీలో మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా మటుకు తగ్గుతాయి. అండ్ ఆల్సో ఈ గ్రీన్ టీ వల్ల మన స్కిన్కి మంచిది. మనకి స్ట్రెస్కి గురవ్వకుండా బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది అనమాట. సో ఇవి గ్రీన్ టీ వల్ల ఉండే అడ్వాంటేజెస్. అండ్ మినిమం మీరు 2-3 కప్స్ ఆఫ్ గ్రీన్ టీ తీసుకుంటే మినిమం 3 నుంచి 4 కేజీల వెయిట్ అనేది మనకి ఒక మంత్లో మనం తగ్గొచ్చు, ఓన్లీ గ్రీన్ టీ తాగి. విత్ డైట్తో ఇంకొంచెం పెంచవచ్చు. ఇప్పుడు మనం బ్లాక్ కాఫీ గురించి తెలుసుకుందాం. బ్లాక్ కాఫీలో కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ఇదేంటంటే బ్లాక్ కాఫీలో ఉండే ఒక కెమికల్ ఏదైతే ఉంటుందో దానివల్ల కొలెస్ట్రాల్, అంటే క్యాన్సర్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి మన బ్రెయిన్కి బాగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎనర్జీ లెవెల్స్, అంటే మనం జిమ్ కానీ ఏమైనా చేయాలంటే ఇన్స్టాంట్ ఎనర్జీ, అంటే తీసుకున్న వెంటనే మనకి బాడీలో ఎనర్జీ, కెఫైన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీలో ఎనర్జీ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డైజెషన్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ బ్లాక్ కాఫీ వల్ల మనం ఏ ఫుడ్ తిన్నా కూడా తొందరగా డైజెషన్. ఇంకొకటి ఇది న్యాచురల్ యాంటీ డిప్రెషెంట్ అంటాం. అంటే ఏంటంటే మనకి తొందరగా ఈ బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల మన బాడీలో సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ ఎక్కువసేపు ఉంటాయి. అంటే మనం యాక్టివ్గా, అలర్ట్గా, డిప్రెషన్కి వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి. హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్ కాఫీ వల్ల ఆకలి తగ్గుతుంది. దానివల్ల వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ బ్లాక్ కాఫీ కూడా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది కాబట్టి హార్ట్కి, లివర్కి మనకి చాలా మంచిది. ఇది మీకు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే మనం అంత త్వరగా చెప్పలేం. దేనికి సంబంధించి దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ వెయిట్ లాస్ అనుకుంటే గ్రీన్ టీ అన్నది బాగా పనిచేస్తుంది. వెరేజ్ ఎనర్జీ, అంటే బాడీలో ఫుల్ ఎనర్జీ, ఫుల్ యాక్టివ్, ఫుల్ మంచి మూడ్లో ఉండాలి అనుకుంటే మాత్రం బ్లాక్ కాఫీ పనిచేస్తుంది. రెండిటికి వెయిట్ లాస్ అనేది మనకు జరుగుతుంది. కాకపోతే కంపేర్డ్ విత్ బ్లాక్ కాఫీ గ్రీన్ టీకి ఎక్కువ వెయిట్ లాస్ ఉంటుంది. బట్ స్టిల్ ఎక్కువ జిమ్ చేసే వాళ్ళు మాత్రం బ్లాక్ కాఫీ ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ 2 కలిపి కూడా మీరు తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక బ్లాక్ కాఫీ ఒక 3 కప్స్ తీసుకుంటే గ్రీన్ టీ 1 కప్పే తీసుకోవాలి. లేదా గ్రీన్ టీ ఒక 3 కప్స్ తీసుకుంటే బ్లాక్ కాఫీ 1 కప్పే తీసుకోవాలి. అలా మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని 2 కూడా మీరు తీసుకోవచ్చు. సో 2 కూడా వెయిట్ లాస్కి బెస్ట్. అండ్ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ 2 తీసుకోవడం వల్ల ఉండవండి. థ్యాంక్ యూ.